ఇప్పటికే చాలా వీడియోలకు సంబంధించి బయటపడ్డట్లుగా తెలుస్తూ ఉంది. కానీ ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే చాలా వీడియోలు సిట్టు వద్ద ఆధారాలు సేకరించినట్లు కనిపిస్తోంది. విచారణ చేస్తున్న క్రమంలో గతంలో కొన్ని వీడియోలు వాట్సాప్లో ఇతరులకు పంపించుకున్నారు నిందితులు. ఆ వీడియోలు ఒక్కొక్కటిగా డిలీట్ చేసినప్పటికీ వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సాయంతో. ఈ నేపథ్యంలో చాలా ఆధారాలు ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ని సాధించారు. అందులో ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితులు ఉన్నారో లిక్కర్ స్కామ్లో వారి అనుచరుడు వెంకటేష్ డబ్బుల కట్టలతోని లెక్క పెడుతూ ఆ లెక్కకు సంబంధించి ఎవరికి ఎక్కడికి పంపించాలి అనే బాధ్యత ఆయనకి ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ డబ్బుల్ని ఎక్కడికి తరలించాలి, ఎవరికి తరలించాలి, ఎంత మేరకు తరలించాలి అనే బాధ్యతని ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ రాజ్ కసిరెడ్డి నుంచి వచ్చిన డబ్బుని తీసుకొచ్చి డెన్లలో దాచారు. ఈ రహస్య ప్రదేశాల్లో ఇప్పటికే చాలా ప్రదేశాలను గుర్తించింది సిట్టు. అందులో ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం వీడియోలో. అదొక రహస్య ప్రదేశం, అదొక డెన్. ఆ డెన్లో దాచిన డబ్బు మళ్ళీ ఒక టాస్క్ ఇచ్చారు, వీడియో తీయాలి. ఎందుకంటే అక్కడ ఎంత మేరకు డబ్బుల్ని పంపిస్తున్నారు, ఎవరికి పంపించారా లేదా అన్న ప్రూఫ్స్ వాళ్ళకు కూడా ఉండాలి కదా. అందుకని అదొక టాస్క్ ఇచ్చారు. వెంటనే వారి ఫోన్లో వీడియో తీసి ఆ వీడియోని వారి పై వారికి పంపించాలి. పంపిస్తే అప్పుడు ఆ ప్రూఫ్ వారికి ఉంటుంది కాబట్టి నమ్మకం. అలా చాలా వీడియోలు ఉన్నాయి. అలా ఇప్పటికే చాలా బయటపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు శంషాబాద్లో శివారులో ఉన్న ఫామ్ హౌస్లో డబ్బుల కట్టలు బయటపడ్డ విషయం మనం చూసాం. తర్వాత ఇదే వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇటువంటి ఆధారాలు సిట్టు చాలా సేకరించింది. మనం చూస్తున్న వీడియోలో డబ్బులు లెక్క పెడుతూ కనిపిస్తున్నారు. డబ్బుల కట్టలని అక్కడ దాచి ఉంచి లెక్కబెట్టిన తర్వాత ఎంత ఉన్నాయనే లెక్క చెబుతూ ఎక్కడికి పంపించాలనే సమాచారం వారికి ఉంటుంది కాబట్టి ఆ వివరాల్ని ఆ వీడియోలో పొందుపరుస్తున్నారు. ఈ వీడియో ఎవరో తీసింది కాదు, వారి ఫోన్లో తీసుకొని ఆ వీడియోని వారికి టాస్క్ ఇచ్చిన వారికి పంపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారి పెద్దలకు ఆ వీడియో చేరుతుంది. చేరిన తర్వాత నమ్మకం కలుగుతుంది. అలా చేసిన ఈ వీడియోలన్నీ కూడా డిలీట్ చేశారు వాట్సాప్లో. కానీ రిట్రైవ్ జరుగుతోంది. మొత్తం వీడియోస్ అన్నీ కూడా బయటకు తీస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిట్ అన్ని వీడియోల్ని డిలీట్ చేసిన అన్ని వీడియోలు కూడా బయటకు తీసింది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఈ విచారణకు సంబంధించి చాలా మనం డిస్కస్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఈ ఒక్కటే కాదు, ఇంకా సాంకేతిక పరిజ్ఞానంతో చాలా ఆధారాలు ఇప్పటికే సిట్టు సేకరించింది. విచారణ జరుగుతూ ఉంది. ఈ వీడియో తర్వాత ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నాడు నిందితుడు. మరొకసారి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. తదనుగుణంగా ఇంకా ఈ డెన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఎంత పెద్ద మొత్తంలో డబ్బులను తరలించారు, ఎవరెవరు దగ్గర నుంచి డబ్బుల్ని సేకరించి ఏ నియోజకవర్గాలకు తరలించారు, ఇలాంటి అనేక విషయాల మీద సిట్టు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తోంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది ఒక్కొక్క దగ్గర. ఈ డబ్బులు కూడా ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఉపయోగించుకున్నారనేది ఇప్పటికే సిట్టు గుర్తించింది. కాబట్టి ఆయా నియోజకవర్గాలకు డబ్బు ఎక్కడికైతే వెళ్ళిందో, ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేశారో, ఎవరెవరికి వెళ్ళిందో కూడా గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. మరి వారికి కూడా నోటీసులు ఇస్తారన్న ప్రశ్న ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఈ డబ్బు అంది ఉంటే ఖచ్చితంగా వారికి కూడా నోటీస్ ఇచ్చి వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ డబ్బుని కనుక ఎన్నికల్లో ఉపయోగించిన అభ్యర్థుల్లో ఎవరైనా ఇప్పుడు గెలిచుంటే ఆ కంప్లైంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా విచారణ అన్ని కోణాల్లో జరుగుతూ ఉంది. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా బిగ్ బాస్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. కాబట్టి తర్వాత నోటీసులు ఇచ్చేది వారి పార్టీకి సంబంధించి వైసీపీ అధినేతకేనా అన్న ప్రశ్న వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అందరికీ అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. నోటీసులు ఇచ్చి విచారిస్తారా, అదుపులోకి తీసుకుంటారా, ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి. మరి ఈ విషయాలన్నింటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో